10 ఏళ్ల బీఆర్ఎస్ సుదీర్ఘ పాలన అనంతరం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి చర్చలు అనంతరం వాదోపవాదాలు గట్టిగా వినబడుతున్నాయి. రసవత్తరంగా కొనసాగుతుంది అసెంబ్లీ సెషన్స్. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి పాపాలన్నింటినీ బయటకు తీసేందుకు ఇక అవకాశం వస్తుందని, దాని గురించి మనం మాట్లాడాలని ఉంటే బీఆర్ఎస్ వాళ్ళకి అందరి చరిత్రను ఎక్స్రే తీసినట్టుగా తీసి పబ్లిక్ ముందు ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్కు చురకలంటించారు. ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కనుక ఉంటే తమతో అందరూ కలిసి రావాలని, లేకపోతే ప్రజలే తగిన రీతిగా ఈ బీఆర్ఎస్కు బుద్ధి చెప్తారని కూడా అని చెప్పుకొచ్చారు. మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్యేలు అయిన కొంతమందికి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏనాటికి అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రజలు ప్రయత్నించినా వారు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయరని చెప్పి ఆయన విమర్శించారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా ఇచ్చామని, అదే తమ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అని ఆయన అక్కడ చెప్పుకొచ్చారు. ఇక 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ప్రజలకు అందిస్తామని చెప్పి ఇచ్చిన మాటను నిలుపుకుంటాం, అమలు చేస్తున్నామని కూడా గట్టిగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని అబద్ధాలపు పునాదుల మీద పుట్టిందని, ప్రభుత్వము అట్లనే ఏర్పాటై పాలనలోని అబద్ధాలే చెప్పారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు కూడా. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు స్పష్టమైన విలక్షణమైన తీర్పు ఇచ్చాక కూడా ప్రతిపక్షంలో మళ్ళీ కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చుకోవడం విచిత్రం అని చెప్పేసి ఆయన అన్నారు. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం చెప్పేటువంటి సందర్భంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సభలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ సభ్యులు చేసిన కామెంట్లకు కౌంటర్లు కూడా ఈక్వల్గానే ఇచ్చారు. అయితే గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లెక్క ఉందని బీఆర్ఎస్ సభ్యులు అంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనని ఆయన కూడా చెప్పుకొచ్చారు. ఇక చూస్తే గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ మేనిఫెస్టోనే పొందుపరిచారని బీఆర్ఎస్ సీనియర్లు విమర్శిస్తున్నారు. కానీ గవర్నర్ ప్రసంగంలో ఏముందనే విషయం వారికి తెలియదా? పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు, గతంలో ఈ రకమైన నిర్ణయాలు కూడా చేసిన వాళ్ళు అయితే ప్రజలను, సభలను తప్పుదో పట్టించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అనేది అర్థం కాలేదని, ఏ ప్రభుత్వమైనా తమ విధానాలను గవర్నర్ తోటే చెప్పిస్తుందని ఆయన ఈ సందర్భంగా మళ్ళీ చురకలంటించి గుర్తు చేశారు. సరే, ఇదిలా ఉంటే అచ్చోసిన ఆంబోతుల్లో కుస్తీ చేస్తామంటే కుదరదని చెప్పేసి ఇక్కడ విషయాన్ని అక్కడ స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను బీఆర్ఎస్ సర్కార్ అస్సలే పట్టించుకోలేదని సీఎం అన్నారు. మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చిన కేటీఆర్ ఓర్వలేకనే ఇప్పుడు అక్కసు వెళ్ళగక్కుతున్నారని ఆయన అక్కడ మండిపడ్డారు కూడాను. మమ్మల్ని ప్రతిపక్షంలో ప్రజలు కూర్చోబెట్టారని, వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టారని కాంగ్రెస్ వాళ్ళు మిడిసి పడాల్సిన అవసరం లేదు, వారికి మాకు ఏమీ తేడా లేదు అని సభలో కేటీఆర్ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి చక్కగానే కౌంటర్ ఇచ్చారు. అదేంటంటే మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్యేలు అయిన కొంతమందికి ప్రజాస్వామ్య స్ఫూర్తి అసలే అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రజలు ప్రయత్నించిన వాళ్ళు అర్థం చేసుకునేందుకు ఏమాత్రము అక్కడ వెచ్చించారు, ప్రయత్నించారు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. 51% ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 49% ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తారు. ప్రభుత్వం పెడచెవిన పెడితే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోల పేరిట వారు అక్కడ ప్రభుత్వానికి విన్నవిస్తారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు సైతం చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఆ స్పిరిట్ను తీసుకోవాలే తప్పితే వాళ్ళు 64 మంది ఉన్నారు, మేము 39 మంది ఉన్నామని చెప్పి అచ్చోసిన ఆంబోతుల్లా పోడియం దగ్గరికి వచ్చి నానా ఇబ్బంది పెట్టి అరుస్తుంటే ఆ కుస్తీ చేస్తామంటే అస్సలు అలాంటిదేమీ కుదరదు, అది వాళ్ళ గౌరవానికి తగదు అని చెప్పేసి హెచ్చరించారు. ఇక కేటీఆర్ తన ప్రసంగంలో ఉమ్మడి రాష్ట్ర పాలన గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ మీద పదే విమర్శలు చేయడం, ఆ తర్వాత దాని మీద రేవంత్ రెడ్డి స్పందించడం, ఉమ్మడి రాష్ట్ర పాలనలో కేసీఆర్ భాగస్వామి అనే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పేసి అక్కడ పాయింట్ విసిరారు. పదే గత పాలకుల గురించి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. అయితే గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా
కేసీఆర్కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన మళ్ళీ గుర్తు చేశారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడాను ఇదే రకంగా గుర్తు చేయడం, సింగిల్ విండో డైరెక్టర్గా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కేసీఆర్ ఓడిపోయారు. అయినా ఆయనను ఎంపీగా గెలిపించి ఆయనను కేంద్రంలో షిప్పింగ్ మినిస్టర్గా, కార్మిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే కాకపోయినా హరీష్ రావుకు మంత్రిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అవడానికి సహకరించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. వైఎస్ఆర్ నాయకత్వం దేశానికి అవసరమంటూ ఆయన ప్రభుత్వంలో హరీష్ రావును మంత్రిగా పనిచేశారు. ఆ గతాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సరే, ఇదిలా ఉంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు పొక్కగొట్టి ఆంధ్రాకు నీళ్లు తరలించిపోతున్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న పి జనార్దన్ రెడ్డి మాత్రమే కొట్లాడారు. కానీ అప్పుడు ప్రభుత్వంలో ప్రజా భాగస్వాములుగా ఉన్న ఈ టీఆర్ఎస్ మరి కొట్లాడలేదు అని ఆయనకు గుర్తు చేశారు. ఇదిలా ఉంటే రసవత్తరంగా సాగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరో విషయం కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. నాడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసినారు. కేసీఆర్కు గురువైన చంద్రబాబు నాయుడుతో నాడు పొత్తు పెట్టుకొని కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యిండు. తెలంగాణ ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేసి ఎన్ఆర్ఐకి కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చి ఆ నియోజకవర్గాన్ని ఆక్రమించుకున్నాడు. అట్లా కేటీఆర్ ఇక్కడి వరకు వచ్చిండు అని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇంకో విషయం, 2014 జూన్ 2న జరిగిన పాలన గురించి ఇక్కడ చర్చించాలి. కానీ గతం గురించి మాట్లాడతామంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గంగుల కమలాకర్ సహా ఈ అందరూ అప్పటి పాలనలో భాగమే అని గుర్తు చేశారు. గతం గురించి ఇంకా మాట్లాడాలనుకుంటే అందరి లిస్టు చదువుతాం, మాకు 5 సంవత్సరాల సమయం ఉంది, సంపూర్ణంగా అన్నింటినీ ఎక్స్రే తీసి మరీ ప్రజలకు వివరిస్తామని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెప్పారు. ఇంతటి ఏ రకంగా ఎక్స్రే తీస్తే కనుక ప్రజలకు యథాతథంగా గత పాలనలో జరిగినటువంటి దోపిడీ, అన్యాయం గురించి కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తామన్నట్టు చెప్పినటువంటి మాటలు. గత 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం, ఆర్థిక నేరాలను సభలో చర్చకు పెడతాం, సంయమనం పాటించి తెలంగాణకు అభివృద్ధి చేసుకోవాలంటే మాతో కలిసి రండి, ఆ తర్వాత ముందుకెళ్దాం అని చెప్పేసి ఆయన అక్కడ కావాలంటే సలహాలు సూచనలు ఇవ్వండి, అందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, అంతే తప్ప పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్లు తెగిపడవు అని చెప్పి బీఆర్ఎస్కు సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఖండిగా తెలిసి చెప్పారు.